Thank you.
సరే నాకు సగం సగం అర్థమైంది. అర్థం కాదు నాకే అర్థం కాదంటే వచ్చిన ప్రజలుగా ఇక్కడ ఈ దుర్గొండ కదా జిల్లా పెట్టుకుంటారు పెద్దలు ఉంటారు చిన్నలు అందరం ఈకంటే వాళ్ళకి అర్థం కావచ్చు ఈకంటే వాళ్ళకి అర్థం కావచ్చు చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళ మాత్రం అర్థం కాదు కదా. నీ యొక్క నామగీతము నీ యొక్క పట్టణము నీ యొక్క వంద పేరు నీ ఎంతమాల పేరు నీకున్న బాధ నీకున్న సంతోషము ఒకసారి కదా అమ్మా నీ నామగీతం. దురకొండపురి పట్టణంలో దొరకని రాదు. Thank you.
నీకు చూడకొచ్చి
ఈ
నా పేరు ఎలనాక్షి అంకుడు. ఎరడుకు రాజు నా భర్త. భర్త నీ పేరు ఎలనాక్షి. అమ్మా సరే నీ వంశం వలముల వంశం. వలముల వంశంలో ఉన్నటువంటి ఎల్లుకరాజు భార్య వలరాజు మా మామ. అత్త వల్లంబిక. పెద్దిరాజు శ్రీమతిరాజు. సరే జీవితం ఉంది ఈ రకంగా. మరి ఇంకో రాజు కూడా అయిపోయిందా? చెప్తానంటే మరి ఇష్టం లేదంటే సరేనా?
जय सतगुरु महाराज के चिन्नी बामिनी वचनी श्री देवी कन्या बामिनी वचना 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 अयो नासा दिवारालु नयो बाले नासा दिवारालु
సరే కానీ అమ్మా సరే నా నామ శ్రీదేవి అంటారు. శ్రీదేవి 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 అమ్మా ఈ యొక్క నామకీర్తన శ్రీదేవి సరే అక్కడ ఉంది. మీ భర్త పేరు చెప్తా తాతయ్య. జై సద్గురు మహారాజ్కి, జై సద్గురు మహారాజ్కి. చెలియరా వినయమ్మ చెప్పెదాను కథలు ఎమ్ము కలిగి నమ్మను నా యొక్క కథ వరంగల్లు పట్టణమ్ము ప్రేమతో వరరాజు వస్త వరలంబిక వరసతో మామ పెదిరాజు గలడు రాజపాలకుడైన పోలిరాజు పవనతోడ గొలుగోవులు మెప్పుగా వాముల వంశంబు మాది చిన్నదానను నేను శ్రీదేవి అందురు కోరిదలు పెదాను కోమలాగినే. నేను ఒక మాట అయితే నాకే అర్థం కాలేదు, ఇంకొక వాళ్ళకి అర్థం కాలేదు కానీ చిన్న తిప్పిద్దరు కానీ సరే పోయి కానీ నీ యొక్క నామం మీద ఉండగా శ్రీదేవి. సరే ఇప్పుడు చెప్పినావు నీ భర్త పేరు ఏమన్నావు? పోలురాజు. పోలురాజు 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 పేరే పోలురాజు. పెద్దిరాజు ఉన్నారు. వలరాజు మా మామ, వల్లంబిక మా తల్లి, అత్త మా పట్టణం వరంగల్ పట్టణం అన్నారు. వరంగల్ పట్టణమే. వలవల వంశము. అందరికన్నా చిన్నదారు. ఎందుకంటే వస్తాంటే ఇలా వస్తున్నాం నేనేమన్నా ఏం లేదు ముందే మాట్లాడుతున్నా కదా ఏ చెప్పాలా అమ్మ మీకు తెలియాలి చెప్పాలి. కథ బాగుంటుంది సరే చెప్తాను కానీ సరే కానీ మరి వస్తావా? నీకేముంది
అమ్మా సరే ఈ రోజు మనము ఇక్కడ వచ్చినామా నాకు సరే ఈ రకంగా అక్కడ వాళ్ళు ఇక్కడ భార్యలు వచ్చినాక శ్రీమతి ఎల్లుగా మల్లాక్షి రాజులు మరియు వీళ్ళు వచ్చి వాళ్ళ భార్యతో ఏమంటారు విందాం మనం కూడా కదా అయ్యా శ్రీమతి సరే అప్పుడు అడిగినా కానీ తాతయ్య ఇంట్లో కాదు మా పిల్లలు మా కళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నాక సరే జయ గురుదేవా ఈ నలుగురు శ్రీమతి రాజు ఎలనుక రాజు నవనుక రాజు కోలు రాజు వారి వారి భార్యలతో మీరు పోయి ఏమని చెప్తున్నారు జై సద్గురు మహారాజ్ కి జై సద్గురు మహారాజ్ కి జై ప్రాణేశ వందనము నీకు ప్రాణేశ వందనము నీకు ప్రాణేశ వందనము నీకు ప్రాణేశ వందనము
మీరు ఎక్కడ పోతున్నారు మరి? శుభముగా అయితే ఆ కాపు లేక చాలా కష్టంగా పాలించింది. సంతులు మహారాజ్ కి ఒక్కదాన్ని నన్ను విడిచి మీరు ఒక్కదాన్ని నన్ను విడిచి మీరు
మనకు చాలా కష్టములు వచ్చినాయి. అమ్మా, ఏమంటుంది తెలుసా? ఇప్పుడు మరి కొడుకు చాలా అక్షరాలు ఉన్నాయి. ఆ బయట ఉండే కదా, బయటికి ఎక్కడ వెళ్ళు మడిపోతున్నాయి కదా, ఎక్కడ పోయినా నాటలేదు, ఏం లేవు. మేము వెళ్ళదాం. ఇప్పుడు మా భార్య దగ్గర మీరే ఉండదు కదా, మేము మాట్లాడతాం కదా, మేము చూస్తామా? మనకు చాలా కష్టములు వచ్చాయి. మన దగ్గర చాలా లక్షల తోగులు ఉన్నాయి, వాటికి నీళ్లు లేవు, కరువు ఉంది. కాబట్టి మనం బయటికి వెళ్ళేదాం, గురువు పెట్టుకోవాలని చెప్తున్నాను కదా. పోనీ. जय संतुल महाराज के ये देश में चुनती रहिया ये देश में चुनती रहिया ये देश में चुनती रहिया ये देश में चुनती रहिया
లేవట కదా వేస్తాను అదే అంటుంది మరి నువ్వు ఏం చేస్తావు మరి పెద్దనే చెప్పినా అదే మరిగా అదే మాట చెప్తున్నాయన సరే మరి ఇది ఎట్లా ఉందా ఏం లేదు ఏం లేదా వెళ్ళిపోయినా చూస్తున్నా అమ్మాయి